హాయ్ ఫ్రెండ్స్, మనం రిషికేశ్ ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే డెహ్రాడూన్ దగ్గరలో ఉన్న ఈతర్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా అక్కడైతే మనం క్యాంపింగ్ అయితే చేయొచ్చు. అందుకని చెప్పి నేను క్యాంపింగ్ చేయడానికి అక్కడికైతే వెళ్తున్నా. మనం రిషికేశ్ వీడియో అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, చూడండి. మనకి ఈ లొకేషన్ రిషికేశ్ నుంచి ఒక 55 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఫుల్ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఇది మన డెహ్రాడూన్ కన్నా ముందే మనం రైట్ అయితే తీసుకోవాలి. ఈ ఘాట్ సెక్షన్ అయితే మనకి అరకు వ్యాలీ లాగా అయితే ఉంటుంది చూడడానికి మొత్తం, కానీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్లేస్లో ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ ముందు గ్రౌండ్ అయితే ఉంటుంది. ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు లోకల్ వాళ్ళు. నాకు అంత ఐడియా లేదు. సరే కదా, నేను క్యాంపింగ్ చేయడానికి బాగుంటుంది అన్నారు. సరే నేనైతే స్టార్ట్ అయ్యాను వెళ్ళడానికి. మీకు ఈ ప్లేస్ ఎక్కడ ఉందని గూగుల్ మ్యాప్లో అయితే చూపిస్తాను. నేను లైవ్ లొకేషన్ అయితే ఆన్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీశాను, చూడండి. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక కొండ ఉంటుంది. ఆ చుట్టూరు అయితే ఇంకా పెద్ద కొండలు అయితే ఉంటాయి. ఈ ప్లేస్ వచ్చి జూలైలో అయితే సీజన్ అంట, చాలా బాగుంటుందంట. మనం వర్షాలు అయితే పడి బాగా చాలా పచ్చగా అయితే ఉంటుందంట. కానీ ప్రజెంట్ మొత్తం ఎండిపోయింది, ఎందుకంటే ఇప్పుడు స్నో పడే సీజన్. ఇక్కడ మనకి టెంపుల్ ఉంది. టెంపుల్ ఆపోజిట్లో అయితే గ్రౌండ్ ఉంది. నేను లోకల్లో అయితే అడిగాను క్యాంపింగ్ అయితే చేయొచ్చని, వాళ్ళైతే చేసుకోమన్నారు. నేనైతే టెంపుల్ వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా కొంచెం పక్కనైతే ప్లేస్ అయితే చూశాను. ఈ ప్లేస్ అయితే కరెక్ట్గా ఉంది. లొకేషన్ కూడా అదిరిపోయింది అసలు. నేను ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి ఈవినింగ్ 5:30 అయితే అయిపోయింది. ఇంకా మౌంటైన్స్ దగ్గర తొందరగా అయితే చీకటి పడుతుంది. అందుకని చెప్పి క్యాంప్ రెడీ అయితే వేయడానికి స్టార్ట్ అయితే చేశాను. Sometimes love is a river running strong, moving like a wave through a rocky riverbed. Sometimes love is a dancer in the dark, spinning, laughing, twirling through the back door of your heart. And every time I think of you, well, something happens in my mind. And every time I try to leave, you're keeping me occupied. I'm losing track of time. Track of time. Sometimes love is a thought we held too long. Sometimes it's alright just to be a little wrong, with no sense of consequence, the strength to carry on. The day breaks in the darkest place. టెంట్ సెటప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఫుడ్ అయితే చేసుకుందాం, ఎందుకంటే నెట్ అయిపోతుంది. మళ్ళీ మనకి లైటింగ్ అయితే ఉండదు. ప్రాబ్లం లేకుండా ఫస్ట్ ఫుడ్ చేసుకొని కొంచెం హాట్ వాటర్ అయితే కాంచుకుందాం, ఎందుకంటే నైట్ చాలా కోల్డ్గా ఉంటుంది. మనం హాట్ వాటర్ అయితే కాంచుకున్నామంటే మన బాటిల్ పోసుకుంటే నైట్ సెట్ అయిపోద్ది కొంచెం బాడీకి హెల్తీగా. Right before the dawn. So if you ever lie awake with situations in your mind, and you try to sleep it off, but night keeps on passing by, you're losing track.
said to me and you, no blues or avenues take away my strength. When love standing holding hands right here by my side. So if you wanna take a ride and see what happens down the road, find yourself a pair of gloves and get yourself a warm-up coat. Oh yes, we'll be doing fine. Just losing track of time. Just losing track of time. మన టెంట్ సెటప్ అయిపోయి టీ తాగే లోపల టైం అయితే 6:30 అయిపోయింది. చీకటి అయితే పడిపోయింది. అందుకని చెప్పి నేనైతే తొందరగా అయితే టెంట్ అయితే వేసాను. మనం టెంట్ వేసేట పడైతే ఇక్కడ లోకల్గా పిల్లలు అయితే వచ్చి మనదైతే మాట్లాడారు. మన గ్యాస్ క్యాన్ చూసి అసలు చాలా అయితే నవ్వారు. వాటర్ అయితే బాగా హీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మ్యాగీ అయితే వేద్దాం. ఫస్ట్ బాగా చలి పెడుతుంది. మ్యాగీ అయితే చాలా తొందరగా అయితే అయింది. కానీ ఇంకా పక్కన క్యాంఫర్ అయితే అయిపోయింది. క్యాంఫర్ అయితే వేద్దామని మ్యాగీ పక్కన పెట్టేసి క్యాంఫర్ అయితే వేశాను. అంత లోపల మ్యాగీ అయితే బాగా చల్లగా అయిపోయింది. అందుకని చెప్పి మళ్ళీ కొంచెం అయితే వేడి చేశాను. క్యాంఫర్ అయితే తొందరగా ఆరిపోతుంది, ఎందుకంటే ఇవి చిన్న చిన్నవి. అందుకని చెప్పి ఇంకా క్యాంఫర్ అయితే కొంచెం ఎక్కువ అయితే వేసేసి మ్యాగీ అయితే తినేసాను. ఓకే గైస్, టైం అయితే 8:30 అయితే అవుతుంది. ఇంకైతే పడుకుందాం. చాలా చలి పెడుతుంది. మంచు అయితే పడుతుంది. చూసారా వైట్గా స్నో, అది స్నో అయితే పడుతుంది. మన పక్కనే ముసోరి, ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్. మీరు చూస్తున్నారుగా అక్కడ చిన్న చిన్న లైట్స్ కొండల మీద ఉన్నాయి ఇల్లులు. వాటికైతే రోడ్డు కూడా లేదు, నడిచే వెళ్తారంట. ఇంకా మనకి అక్కడ కనిపించేది ముస్సోరి. అక్కడ లైటింగ్ కనిపిస్తున్నాయిగా, అది ముస్సోరి సిటీ. మన డెహ్రాడూన్ అయితే ఇటు పక్క ఉంటుంది, టెంపుల్కి ఇటు సైడు. చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడ మనకి గంగా రివర్ అయితే మన పక్కనే అయితే ఈ కింద అయితే పారుతుంది. ఒక సౌండ్ చూడండి, సౌండ్ అయితే వస్తుంది. ఈ రెండు కొండల మధ్యలో అయితే ఉంటుంది. మార్నింగ్ అయితే ట్రై చేస్తా చూపించడానికి. ఇంకైతే వెళ్ళి పడుకుందాం. టెంట్ లోపలికి అయితే వెళ్ళేసి బయట విండోస్ అయితే క్లోజ్ చేసేసాను, ఎందుకంటే నైట్ ఏం రాకుండా. ఇంకా చలి అయితే బాగా ఎక్కువ పెడుతుంది. ఈరోజు స్లీపింగ్ బ్యాగ్ అయితే వేసుకొని ఫుల్ జిప్ అయితే వేసుకొని పడుకున్నా, ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంది. మార్నింగ్ అయితే లేచి ఇంకా మనం టెంట్ అయితే ప్యాక్ చేసి పక్కనే టెంపుల్ అయితే ఉంది, మీకు ఆ టెంపుల్ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఫస్ట్ అయితే పూజారి ఇక్కడ నీలకంఠ మహాదేవ్, అదే మన పరమేశ్వరుడు అయితే ఉంటారు, అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోమన్నారు. ఓకే,
ఇక్కడ ఆంజనేయ స్వామి. ఓకే గైస్, టెంపుల్ అయితే విజిట్ అయితే అయిపోయింది. మొత్తం ఇక్కడైతే ముగ్గురు ఉన్నారు. నీలకంఠ మహాదేవ్ ఒకడు, విష్ణువు, చాముండేశ్వరి, ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఈ లొకేషన్ అయితే చాలా బాగున్నది అసలు. ఇది డెహ్రాడూన్ నుంచి ఒక 55 కిలోమీటర్స్ ఏమి వస్తుంది, 1.5 hour జర్నీ. ఫుల్ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది, కానీ ప్లేస్ మాత్రం అదిరిపోద్ది. ప్రజెంట్ అయితే మనకి చెట్లు అయితే అన్నీ ఎండిపోయి ఉన్నాయి. మనకి ఫిబ్రవరి అయితే స్నో పడుతుందంట. స్నో పడితే మాత్రం ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనకి మంచిగా ఆకలిస్తూ ఉంటే పూజారిని అడిగాడు. పూజారి అయితే తిన్నావా అని. అయితే ఇంకా తినలేదు, టెంపుల్కి అయితే వచ్చాడు, మన తర్వాత తిందాం అనుకున్నా అంటే మనైతే ప్రసాదం ఇచ్చాడు. ఒక యాపిల్ ఇచ్చాడు, రోటీ ఇచ్చాడు, ప్రసాదం అంట. ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఉంది అసలు, వండర్ఫుల్, చాలా హ్యాపీగా ఉంది. ఓకే గైస్, ప్యాకప్ అయితే అయిపోయింది. ఇంక నెక్స్ట్ డెహ్రాడూన్ అయితే వెళ్దాం.